వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సింహాచల క్షేత్రంలో దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖలో అవినీతి వల్లే నాసిరకం పనులతో భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్టంలో హిందూ ఆలయాలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల ఎటువంటి గౌరవం లేదని ధ్వజమెత్తారు. ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి అక్కడున్న భక్తుల ప్రాణాలని గాలి వదిలేసినట్టుగా మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అన్నది నిజంగా ఎవరు సహించరాని పరిస్థితి. శ్రీశైల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 300 రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్లో అక్కడ 50 కోట్లు శాంక్షన్ చేసి వర్కులన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం, వాళ్ళకి కావలసిన మనుషుల్ని వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి విచ్చలవిడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడడం అన్నది మనం ఈ సందర్భంగా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. అక్కడ జరిగిన నాసిరకమైన పనులు మూలంగా ఇవాళ 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన చనిపోయారు. మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 3 మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మనకి మళ్ళీ 1-2 గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ శ్రీశైల క్షేత్రంలో అంటే ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణనను చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుందని పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా కులగణన చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఈ కులగణన నివేదికను కూటమి ప్రభుత్వం దురుద్దేశంతోనే బహిర్గతం చేయడం లేదని మండిపడ్డారు. సమగ్ర కుల గణన చేసిన దాఖలాలు దేశంలో ఎప్పుడు కూడా లేవు. కులాల వారీగా జనగణన చేయడం వలన ఆ కులాల ఆర్థిక సామాజిక విద్యా పురోగతిని తెలుసుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంది. అదేవిధంగా ఆ కులాల్లోని వెనుకబడ్డ వారికి చేయూతనివ్వడానికి ఆయా వర్గాలకి ప్రభుత్వ పథకాలు అందజేసి వారిని సంక్షేమంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి సరైనటువంటి వేదిక ఏర్పడుతుంది. కాబట్టే ఈ రోజున జనాభా గణనని కులాల వారీగా చేపట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉంది. దీన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు తన పరిపాలనా కాలంలో అట్టడుగు వర్గాలకి అభివృద్ధి తీసుకురావడానికి ఆయన విశేషంగా కృషి చేశారు. అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి జీవన ప్రమాణాలను పెంచడం కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ఒక్క ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఆయన కృషి చేసి ఈ వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు అమలు చేసినటువంటి డీబీటీ పథకాల అమలుతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించారు. వారిని అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప సంస్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎక్కడా కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ పార్టీని కానీ ప్రాతిపదికగా తీసుకోకుండా ప్రజలందరినీ సమానంగా చూసి అందరికీ సంక్షేమ పథకాలు అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం చూస్తున్నాం, ఎవరికైనా ఏదైనా పని చేయాలంటే మీ పార్టీ ఏంటి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఇట్లాంటి వివక్ష చూపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వివక్ష ఎక్కడ చూపకుండా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి
గొప్ప పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. రామానుజుల వారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రథోత్సవంలో భక్తుల జై రామానుజ జై జై రామానుజ నామస్మరణాలతో నరసాపురం పురవీధులు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణారావు, పుప్పాల ఆదినారాయణ, కార్యనిర్వహణ అధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్, స్థానాచార్యులు కె వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు రామ్మోహనాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం పెద్దరామిరెడ్డి గారి పల్లిలో గత నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను అర్బన్ సీఐ వెంకట చలపతి మీడియాకు వెల్లడించారు. దొంగతనానికి పాల్పడ్డ మొత్తం 7గురిలో 6గురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలియజేశారు. పట్టుబడ్డ దొంగల నుంచి 61 గ్రాముల వెండి నగలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులు అందరూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన వారిని, పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలియజేశారు. 16వ తేదీన మన ఎండపల్లి పంచాయతీ పెద్దరామిరెడ్డి గారి పల్లిలో ఫిర్యాదుదారైనటువంటి బసిరెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపల్ అతను ఫ్యామిలీతో కలిసి బెంగళూరుకు హాస్పిటల్ మీద పోయినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లోకి కొంతమంది దొంగలు ప్రవేశించి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కొన్ని బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖరు ప్లస్ కృష్ణారెడ్డి, అదేవిధంగా మా జగీర్ ఇన్స్పెక్టరు ప్లస్ ఐడి టీం వీళ్ళందరూ కూడా కలిసి ఈ నేరం అయినటువంటి 6 మంది ముద్దాయిలను మన దగ్గర అరెస్ట్ చేయగలిగాలి. వారి దగ్గర కొద్ది మొత్తంలో వెండి, అదేవిధంగా 2 మోటార్ బైక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటు దీనిలో ఇంకొక వ్యక్తి, పవన్ అనే వ్యక్తి కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి బంగారాలను కూడా త్వరలోనే స్వాధీనం చేశారు. వీళ్ళంతా కూడా కళ్యాణదుర్గం ఏరియా, అనంతపురం జిల్లా చెందిన కళ్యాణదుర్గం ఏరియా వాళ్ళు ఇక్కడ వేరే పని కోసం వచ్చి ఉండి సదరు ఫిర్యాదుదారుడు ధనవంతుడై ఉంటాడని, బంగారు అలాంటివి ఎక్కువ మొత్తం ఉంటాయని గ్రహించి ఒక పథకం ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. దొంగతనం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నాకు ఆల్రెడీ సమ్మర్ నడుస్తుంది. ఈ సమ్మర్లో చాలా మంది పిల్లల వెకేషన్స్ కోసం కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు మీరు మా దగ్గర పోలీస్ దగ్గర LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ ఉంది. మీరు కానీ మాకు తెలియజేసిన మీ ఇంట్లో మేము LHMS కెమెరా తెలియజేయడం జరుగుతుంది. తద్వారా కూడా మన బంగారాన్ని, ఏమైనా వస్తువులు కూడా కాదు. అదే కాకుండా కొద్దిగా హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ కూడా మా సిసిఎస్ కావచ్చు, మిగతా పోలీసు వారు కూడా దొంగలు విచారించేటప్పుడు చిన్న విషయాలే తెలిసిపోతాయి. వాళ్ళు సింపుల్గా బ్రేక్ చేస్తారు, బీరువా దగ్గర పోతారు. బీరువా దగ్గర కీ ఎక్కడ ఉంటాయని వెతికితే బీరువా పైన కానీ, పక్కన సెల్ఫ్లో కానీ, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ ఉంటాయి. సో బీరువా అనేది ఎంత మాత్రము అది మన బంగారు వస్తువులకు రక్షణ కల్పించదు. 7,000 రూపాయల బీరువా మన బంగారు వస్తువులకు రక్షణ కల్పించదు. ప్రజలంతా ఏం చేయాలంటే, ఒకవేళ భద్రంగా దాచుకోవాలంటే లాకంలో పెట్టుకోవడము, లేదు ఖచ్చితంగా మనం ప్రతిరోజు కొన్ని బంగారు వస్తువులు ఉపయోగించుకోవాలి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ దయచేసి బీరువాలో పెట్టకుండా దొంగకు అర్థం కాని ప్రదేశాల్లో, అంటే రకరకాల ప్రదేశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక దొంగతనం వచ్చిన తర్వాత ఎక్కువ టైం తీసుకోలేడు, వితిన్ టకటకటగా తీయాలని చూస్తాడు. కాబట్టి ఇల్లు అంతా కూడా వెతికే అవకాశము దొంగలకు ఉండదు. కాబట్టి బీరువాలో కాకుండా రిమైనింగ్ వన్ రూమ్లో కావచ్చు, ఇంకోతనం కావచ్చు, ఎందుకంటే రూపాయలు వచ్చేసి దొంగతనం జరగకుండా అక్కడ నిఘా పెంచడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అమరావతికి ఉందని స్పష్టీకరణ. 3 ఏళ్ల తర్వాత అమరావతి సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ మళ్లీ రావాలన్న చంద్రబాబు.
మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని ధీమా. సింహాచలం ఘటనలో భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి కొట్టు. ముడుపులు స్వీకరించి నాసిరకం పనులు చేస్తున్నారని ధ్వజం. నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నర్ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా రామానుజుల వారి రథోత్సవం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.